కాదు మాస్క్ లేకుండా ఒక డాక్టర్ చనిపోయాడు. సరే అవన్నీ పక్కన పెడతాం కానీ అది కాదు సబ్జెక్ట్ ఇక్కడ. ఓకే, ఒక్కసారి మనం బత్తుల రామ్ గారితో మాట్లాడుతాం. గుడ్ మార్నింగ్ బత్తుల రామ్ గారు. ఏంటి ఓవరాల్ గా చూస్తే మనం ఈ రోజు గిరిజన గ్రామాలకి రోడ్లు పడుతున్నాయి, గిరిజన గ్రామాల అభివృద్ధి జరుగుతుంది, గిరిజన గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజల జీవన విధానంలో మార్పు వస్తుంది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది ఖచ్చితంగా అంగీకరించి తీరాల్సినటువంటి అంశం. అయితే ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఓటు బ్యాంకును కొలగట్టడం కోసం పవన్ కళ్యాణ్ అక్కడ టార్గెట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళని వైసీపీ నుంచి దృష్టి మరల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఇంకొక వాదన కూడా వ్యక్తమవుతుంది. ఏమంటారు? నమస్కారం అండి రాజు గారికి, అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక్కసారి దీర్ఘదృష్టితో ఆలోచించినట్లయితే కేవలం మాటలు చెప్పి కథ నడుపుపోతే మోసం చేయటం అవుతుంది. కార్యరంగంలోకి స్వయంగా వెళ్ళి పనిచేయటం మొదలు పెట్టడం అనేది మోసం చేయటం కాదండి, పనిచేయడం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం. ఈవేళ అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకురావాలి, ఒక బ్రాండ్ గా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సాక్షాత్తు పార్లమెంటు ఆవరణలోనే అక్కడ ఒక స్టాల్ పెట్టి అక్కడికి మన చీఫ్ మినిస్టర్ వెళ్ళి అందరికి కాఫీ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే అక్కడ గిరిజన ప్రాంతాల్లో ఆ ట్రైబల్ ఏరియాలో మన్యంలో ఉన్నటువంటి ఈ సంపద ఏదైతే ఉందో, వనరులు ఏదైతే ఉన్నాయో, అక్కడ పేరు తెచ్చుకునేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా బయటికి తీసుకెళ్ళాలి. తద్వారా అక్కడ ఉన్న గిరిజనులకి ఒక ఆర్థికమైనటువంటి భరోసా కల్పించాలి, వాళ్ళ సంపద పెంచాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. ఈవేళ ఎకో టూరిజం డెవలప్ చేయడంలో భాగంగానే ఈవేళ పవన్ కళ్యాణ్ గారు చాలా సాహసోపేతంగా ఇటు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అన్నిటిని కూడా కాదనుకుని ఆయన క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఈవేళ అభివృద్ధి ఏంటో అక్కడ అందరికీ కూడా కళ్ళారా చూపించే ప్రయత్నం చేశారు. 1500 కోట్లు అంటే ఎక్కడ 92 కోట్లు, ఎక్కడ 1500 కోట్లు? ఒకసారి మా అన్న చిన్నపరెడ్డి గారు ఆలోచించాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా బిల్డింగ్లు అద్భుతంగా కట్టారు. మీరు ఎక్కడ కట్టారు? అక్కడ ఎవడు కైలాసగిరి అక్కడ తీసేసి విశాఖపట్నంలో పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి దాన్ని తీసేసి అక్కడ పెద్ద ప్యాలెస్ కట్టేశారు. 1000 కోట్లు అక్కడ తగలేశారు. ఈవేళ మేము ఏదో బిల్డింగ్ కట్టాం, అందరూ అక్కడికి వచ్చి ఫోటోలు దిగుతున్నారంటే అది బిల్డింగులు కట్టడం కాదండి. ఇప్పుడు ఇందాక మన పోస్ట్ గారు చెప్పినట్టు మన్యం ప్రాంతానికి అంబులెన్స్లు చేరుకోగలిగిన పరిస్థితి ఉండాలి. అక్కడ ప్రాథమికంగా కావాల్సింది ఏంటంటే వాళ్ళకి నీరు కావాలి, రోడ్లు కావాలి, వైద్యం కావాలి, వీటితో పాటు విద్య కావాలి, ఆ తర్వాత వాళ్ళకి ఉపాధి కావాలి. ఈవేళ వాళ్ళ నిరుద్యోగం వల్ల, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వెనకబడితనం వల్ల వాళ్ళ అడవుల్లోకి వెళ్ళి పాములు కరుస్తాయా లేకపోతే ఏమన్నా జంతువులు అటాక్ చేస్తే తెలియని పరిస్థితుల్లో ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బిక్కుమని గడపాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఉపాధి కోసం ఈవేళ దుర్మార్గులు చెప్పే మాటలు నమ్మి ఈవేళ గంజాయి పంటలు పండించడానికి కొంతమంది యువకులు ముందుకెళ్లే పరిస్థితి వచ్చిందంటే దాన్ని అడ్డుకట్టేయడం కోసం ఈవేళ పవన్ కళ్యాణ్ గారు చాలా సాహసోపేతంగా ఎదురుకెళ్ళి ఈవేళ ఎకో టూరిజం డెవలప్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఒకసారి చూసి వాళ్ళందరితో మమేకం అయ్యి 1500 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు అక్కడ శ్రీకారం చుట్టి ఈవేళ మళ్ళీ అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళి వైజాగ్లో ఎకో టూరిజంగా ఏర్పాటు చేయడానికి ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అంచనా వేయడం అనేది, తెలుసుకోవడం అనేది, ఇదంతా కూడా ప్రణాళికలో భాగం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు సంబంధించినటువంటి పనులు ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏ రకంగా చేయాలనేది ఈవేళ పేపర్ ప్రభుత్వం, గత ప్రభుత్వం, ఇది పేపర్ల ప్రభుత్వం కాదండి, ఇది పనుల ప్రభుత్వం. ఈవేళ అభివృద్ధి చూస్తూ ఉన్నాం. మనం 2వ స్థాయిలో ఉన్నాం. టోటల్ అభివృద్ధిలో చూసుకుంటే 3వ స్థాయికి వెళ్ళాం రాష్ట్రంలో. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏంటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏంటి అందరూ చూస్తానే ఉన్నారు. తెలంగాణ కూడా ఇప్పుడు మనతో పోటీ పడలేక భయపడే పరిస్థితి వచ్చింది. దీన్ని గమనించాలి అందరం. ఎందుకంటే సినిమాటిక్ గా ఆయన సినిమా హీరో అయినంతరాన్ని సినిమాటిక్ గా చేస్తున్నారని అనుకోవడం చాలా తప్పండి. ఆయన జనంలోకి వెళ్ళారు, వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి ఏంటో వాళ్ళకి అందించే ప్రయత్నం చేశారు. చాపరాయి దగ్గర అందరూ వంతులు కావాలంటే సినిమాటిక్ గా మీకు ఎంత నేను శాంక్షన్ చేస్తానని చెప్పలేదు ఆయన.
ఇక్కడ చాపరాయి అనేది ఓ పర్యాటకంగా అభివృద్ధి చెందాల్సినటువంటి ప్రాంతం. ఇక్కడ కంటే కూడా ఎక్కడ చేయాలో నేను వెంటనే దాని మీద ప్రణాళిక చేసి మీకు బ్రిడ్జ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తానని చెప్పొచ్చారు. అంటే ప్రజలు అడిగింది కాదు, ప్రజలకు ఏం కావాలో ఆలోచించి నిర్ణయించేటటువంటి గొప్ప నాయకత్వం ఈవేళ మన్యం ప్రాంతానికి వెళ్ళి పర్యటించి వచ్చింది. ఉప ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఏదైతే ఉందో అది చాలా మంచి నిర్ణయం, స్వాగతించదగిన విషయం. పార్టీలు ఏవైనా కూడా గిరిజనులు ఈ సమాజంలో చాలా నీతివంతమైనటువంటి, పారదర్శకమైనటువంటి, ప్రకృతికి దగ్గరగా ఉండేటటువంటి జీవులండి వాళ్ళు. వాళ్ళని గౌరవించాల్సినటువంటి బాధ్యత, వాళ్ళని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ప్రభుత్వానికి ఉంటది. 5 సంవత్సరాల పాలనలో 92 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం గురించి మా అన్న చిన్నపరెడ్డి గారు ఈ రోజు 1500 కోట్లు ఒకేసారి శాంక్షన్ చేసినటువంటి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 8152 కోట్ల రూపాయలు బడ్జెట్ లో ప్రతిపాదించారు. ఇవన్నీ కూడా ఒక సంవత్సరంలో ఇంత పెట్టడానికి ప్రభుత్వం ముందుకెళ్ళింది. ఇంకా ఎక్కువ కూడా అవసరమైతే పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు, వాళ్ళకి ఏం అవసరం అవన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ నాయకత్వం. మళ్ళీ వస్తాను మీ దగ్గరకు వస్తాను. కేఎస్ ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి సార్ ఓవరాల్ గా ఎలా చూడొచ్చు అంటారు? అంటే